హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ మహా ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటని చూస్తున్నారా? మేము బయటికి వెళ్తున్నాము. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మన మహా అయితే రెడీ అయిపోయిందనమాట. కిందికి వచ్చేసాం మేమైతే వెళ్ళడానికి. మన ఎన్ఫీల్డ్కి వచ్చేసి మేము రెస్ట్ ఇచ్చామన్నమాట. స్కూటీ మీద వెళ్తున్నాము. మన బండి వచ్చేసి ఫుల్ రెస్ట్లో ఉందన్నమాట గత కొద్ది రోజుల నుండి. మేమైతే స్కూటీ మీద వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకే తెలుస్తుంది. అలాగే మన వీడియోస్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేరు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. మేము ఏ వీడియోస్ చేస్తున్నాం అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా రావాలి అంటే బెల్ ఐకాన్ కొట్టండి. మేమైతే దగ్గరకు వచ్చాము. మేము వెళ్ళవలసిన ప్లేస్కి ఇక్కడ సిగ్నల్ అనేది పడిందనమాట. వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ సిగ్నల్ దగ్గర నుంచి ఒక 5 minutes అయితే మనం వెళ్తామన్నమాట మనం వెళ్ళవలసిన ప్లేస్కి. ఆల్రెడీ ఎవరికైనా అర్థమై ఉంటే ఎక్కడికి వెళ్తున్నామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మహాని అయితే అబ్జర్వ్ చేశారా? ఇక్కడ సిగ్నల్ పడింది కదా, స్కూటీ ఆపాం కదా, వాళ్ళ డాడీని కొడుతుంది అనమాట. ఇటు చూడు అనేసి కొడుతుంది. ఇంకా ఈ మాటలు సెట్లేసి ఏమో డాడీని అయితే ఒక సెకండ్ కూడా వదలట్లేదు. మొత్తం డాడీ బిడ్డ అయిపోయింది అనమాట. అప్పుడే మూవ్ అయితే అవుతున్నాం అన్నమాట, వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఉన్నాము. జస్ట్ 1 minute వెళ్ళిపోతామన్నమాట మనమైతే. అందుకే అక్కడ ఎక్కి బట్టి అన్నది ఇచ్చేసింది. మొత్తానికి అయితే మనం రావాల్సిన కాడికి అయితే వచ్చేసినాం అన్నమాట. స్కూటీ వచ్చేసి పార్కింగ్ చేసాము. ఆయనకి స్కూటీ పార్కింగ్ చేసినందుకు పైసలు కట్టేసి వస్తున్నాం. ఇది మేమైతే మొత్తానికి వచ్చేసింది ఇక్కడికి అన్నమాట. జూ పార్క్ చూద్దామని వచ్చినాము. జూ పార్క్లో ఏమేమి చూసినాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. మేమేం చూసామో మీరు చూసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.